మన దేశంలో ప్రజలు ఆహారాన్ని ఆహారంలాగా కాకుండా సంతోషం కోసం తింటున్నారు. ఎక్కువ షుగర్ ఉండేటువంటి పేస్ట్రీస్, జంక్ ఫుడ్ లాంటి ఫేక్ ఫుడ్స్ ను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందులో ఏ విధమైనటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి లభించవు. దీనివల్ల ఏమైపోతానంటే మన దేశంలో ఒబెసిటీ ఎక్కువ అయిపోతుంది ప్రజల్లో. దీనివల్ల మన దేశాన్ని డయాబెటిక్ రాజధాని అని పేరు వచ్చేసింది. విధమైనటువంటి ఆహారం మన శరీరంలో ఎక్కువ డోపమైన్ ప్రెజర్ హార్మోన్ ను రిలీజ్ చేస్తారు. మనం తినే ఆహారం డోపమైన్ రిలీజ్ కోసం కాదు, మన శరీరానికి కావలసిన అన్ని సమతులనంలో ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి. అటువంటిది తీసుకోలేదంటే మనము హెల్తీ బాడీని నిర్మించుకోలేము. అందువల్ల మన శరీరానికి కావలసిన పోషక పదార్థాల్లో మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ సమతులనంలో ఉండాలి. అవి తీసుకున్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాం. అటువంటి హెల్తీ బాడీ నిర్మించుకోవాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి, డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. నేను మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తాను.